రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సీమాంధ్ర పాలకుల చెప్పు చేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నడపవద్దంటూ కోరుతున్నానంటూ ఈ సందర్భంగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామంటూ గుర్తు చేశారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయాలి, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, సీమాంధ్ర నాయకుల కోసం కాదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? సో మరో కొత్త తలనొప్పి స్టార్ట్ అయిందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అయితే నిన్న ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. అభివృద్ధి పేరిట కొంతమంది కీలక నేతలు లక్షల కోట్లు దోచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. పరోక్షంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై కూడా పరోక్షమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరోసారి ఈ రోజు ఆయన వ్యాఖ్యలకు ఆయనే కౌంటర్ క్లారిటీ ఇచ్చుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటాననేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే నిన్న వ్యాఖ్యల తర్వాత కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేకుంటే ఇంకేమైనా పార్టీలోకి ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆయన కామెంట్స్ కు క్లారిటీ ఇస్తూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు, విమర్శించను కూడా అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. అయితే బయట నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీలో బయట నుంచి వచ్చిన నేతల పెత్తనం ఎక్కువైందనేటువంటి విషయం మాత్రమే తాను చెప్పాననేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే నిజమైన కాంగ్రెస్ నాయకులను బయట నుంచి వచ్చినటువంటి పార్టీ నేతలు నిజమైన కాంగ్రెస్ నాయకులను అణచివేస్తున్నారనేటువంటి విషయం కూడా గుర్తు చేసినట్టు కూడా తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ఉద్యమకారులకు గౌరవం లేదని, గుర్తింపు లేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నడపవద్దన్నట్టు కూడా ఆయన హితవు పలికారు. ఆత్మగౌరవం కోసం కొట్టాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామని, ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయాలి కానీ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం, సీమాంధ్ర నాయకుల కోసం పనిచేయవద్దనేటువంటి సూచన కూడా ఆయన చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా మంది ఉద్యమకారులు పనిచేశారు. కానీ వారిని మాత్రం పార్టీ విస్మరిస్తుందని, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇస్తుందనేటువంటి ఆవేదన కూడా రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. అంటే తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే గుర్తు చేస్తూనే తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి విషయాన్ని కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలే కాదు, ఆలోచింపజేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. సాయి, రైట్ కిరణ్, ఒక విధంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇటు మంత్రి పదవుల పైన, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల పైన కానివ్వండి, ఇటు పార్టీ పైన కూడా కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సంస్థ గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం